సెప్టెంబర్ 7వ తారీఖు రాత్రి 9 గంటల 40 నిమిషాల నుండి అప్రాక్సిమేట్గా 9 గంటల 38 నిమిషాల నుండి ప్రారంభమయ్యేటువంటి చంద్రగ్రహణం పట్టుకాలం నుండి విడిపొచ్చేసి తెల్లవారితే 8 అనగా అంటే మధ్యరాత్రి 1 గంట 32 నిమిషముల వరకు కూడా ఈ యొక్క చంద్రగ్రహణం అనేటువంటిది జరుగుతుంది. ఈ యొక్క చంద్రగ్రహణం జరిగినప్పుడు ఈ యొక్క ద్వాదశ రాసుల వారు కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలి, ఈ సమయంలో ఏ రాశికి ఆ రాశి అంటే మేషరాశి వారికి నుంచి మేషరాశి నుండి మీనరాశి వరకు కూడా ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఎలాంటి సంఘటనలు ఎదుర్కోవచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సంబంధించి ఈ యొక్క చంద్రగ్రహణ కాలమునందు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశిలో ద్వితీయంలోనే ఉన్నటువంటి కుంభరాశికి సంబంధించి విశేషంగా ఈ యొక్క పూర్వాభాద్ర నక్షత్రంలో ప్రవేశిస్తుంది. కాబట్టి ఆస్తుల పట్ల ఉన్నటువంటి ఇబ్బందులు రావచ్చు, అలాగే ఏవైనా సరే ఎసెట్స్కి సంబంధించి ఇబ్బందులు రావచ్చు, అనవసరమైనటువంటి రిజిస్ట్రేషన్లు కానీ ఏవైనా పంపకాలు కానీ ఆస్తులు పంచుకోవడాలు కానీ ఈ సమయంలో చేయకుండా ఉంటే మంచిది. ముఖ్యంగా చూసినట్టయితే ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి శని చాలీసా అనే మంత్రం చదవడం మంచిది. అది కూడా గ్రహణ కాలమునందు చదవాలి. గ్రహణం ఉన్న సమయంలో రాత్రి సమయంలోనే చదవాలి. ఏమిటా మంత్రం? ఒకవేళ మంత్రం చిన్నగా ఏమైనా చదవగలిగితే ఎలాంటి మంత్రం అంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అన్న మంత్రం చదివితే మంచిది. లేదు అంటే ఎవరన్నా సరే ఆరోగ్య సంబంధితమైనటువంటి దోషములలో కనుక కలిగి ఉంటే శని అరిష్టేతు సుసంప్రాప్తే శని పూజాంచకారయే శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే అన్న మంత్రం చదివితే మంచిది. అలాగే వీలైతే ఎవరైనా దానం తీసుకుంటామంటే గనక దేవాలయంలో ఉన్నటువంటి అర్చకుడికి నల్ల నువ్వులు నూనె కూడా దానం ఇవ్వండి ఈ రాశి వాళ్ళు. ఇంకా వీలైతే నల్లటి వస్త్రం, ఒక అర్చకుడు కప్పుకునే వీలుగా లేదా తుడుచుకునే వీలుగా ఉండేటువంటి ఒక వస్త్రం, అది టవల్ అవ్వచ్చు, లుంగి అవ్వచ్చు, అది కూడా ఇవ్వండి. అది సదక్షిణాయుక్తంగా ఇవ్వండి. ఎందుకంటే గ్రహణ కాలం తర్వాత కాబట్టి బ్రాహ్మణులు అంత తొందరగా తీసుకోరు. ఎవరన్నా తీసుకునేవారు ఉంటే మేము జపతర్పణాలు చేసుకుంటాము అంటే గనక వారికి మీరు ఖచ్చితంగా ఈ యొక్క నల్ల నువ్వులు, నల్ల శీల, అలాగే నువ్వుల నూనె, బెల్లము, నల్ల వస్త్రం లేదా దుప్పటి లాంటివి మీరు దానం చేయడం చాలా చాలా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. విశేషంగా శనికి ఆ రోజున మరుసటి రోజు ఆ యొక్క గ్రహణమైన తెల్లారి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి, నువ్వులు వేయండి. ఖచ్చితంగా మంచి సత్ఫలితాలు వీరు పొందవచ్చు. అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలి, ఎలాంటి దాన ధర్మాలు మరుసటి రోజు ఇవ్వాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. చిన్నపిల్లలు, వృద్ధులు, అలాగే గృహిణులు, ఉద్యోగం చేసేటువంటి స్త్రీలు, సినీ రాజకీయ రంగాల వారు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విదేశాలకు ప్రయాణం అవుతున్నటువంటి వాళ్ళు, వీరిలో ప్రత్యేకంగా కుటుంబం అంటే మన కుటుంబంలో అందరము ఉంటాము. అందరిలో కూడా ఎవరికి ఒంట్లో బాగాలేకుండా ఉన్నా, ఎవరికి ప్రయాణంలో ఇబ్బందులున్నా ఖచ్చితంగా మనకి ఏదో రకమైనటువంటి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఉన్న అందరూ బాగుండాలి, ఏవైనా సరే ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఈ యొక్క సెప్టెంబర్లో వచ్చేటువంటి గ్రహణకాల సమయమునందు మనం ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ గ్రహణ కాలంలో వీలైనంత వరకు కూడా మనము భోజనాదులు చేయకుండా, నిద్రపోకుండా, అంటే ఉదాహరణకి వచ్చేటువంటి సమయాన్ని బట్టి కొంతమందికి మాత్రం మనకు ఉపశమనం ఉంది. అందులో వృద్ధులు, ఏదైనా సరే వ్యాధితో బాధపడుతున్న వారు, అలాగే చిన్న పిల్లలు, వీరికి భోజనం చేయకూడదు. కానీ ఏవైనా సరే టీ, కాఫీ లాంటివి ప్రెగ్నెంట్ లేడీస్, అది కూడా ఎమర్జెన్సీ అయితేనే ఫ్లాస్క్లో ఇంతంత దర్భ వేసుకొని ఉంచి ఆ కాఫీ టీని అది కూడా చాలా తక్కువ మొత్తంలో తీసుకుంటే మంచిది. అలాగే ఏవైనా సరే డ్రై ఫ్రూట్స్ లాంటివి కానీ ఏవైనా సరే గర్భిణీ స్త్రీలు తీసుకోవచ్చు.
అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా మంచి నీళ్ళు కూడా అది కూడా దర్భ వేసి ఉండాలి ఆ నీళ్ళలో, దానివల్ల దోషం అనేది రాదు. ఏం మాట్లాడతారండి, ఇవన్నీ ఇవాళ రేపు అంత ఒత్తిదే, ఎవరు చెప్పారు మీకు అలాగా? గ్రహణ కాలంలో మేము అన్నం తింటాం, బయట తిరుగుతాం. చాలా మంది వితండవాదులు ఉంటారు. వీళ్ళందరికీ నేను ఒకటే చెప్తా, ఫస్ట్ గ్రహణ మొర్రి అనేటువంటి వ్యాధి రాకుండా చేయి దమ్ముంటే గ్రహణంలో కడుపుతో ఉన్న వాళ్ళు బయటికి వెళ్తే, నడి రోడ్డు మీద గర్భిణీ స్త్రీలకు మేము అన్నం తినిపిస్తాం, ఏమవుతుంది? చంద్రుడు సూర్యుడు భూమి మీద లేకుండా నువ్వు అన్నం తిను, అసలు నువ్వు ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఇంట్లోపలే ఉండు, ఇలా ఉంటే ఎవరికైనా కుదురుతుందా? అబ్బే అలా ఎలా కుదురుతుందండి అంటారు. అంతే, గ్రహణ కాలంలో ఎవరైనా సరే బయటికి వస్తే ఆ నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. దాని వలన సరైనటువంటి చంద్రుడి యొక్క రశ్మి భూమి మీద పడదు. చంద్రుడు అమృతకారకుడు, ఎంతమందికి తెలుసు? ఒక చంద్రుడి యొక్క కిరణాల వల్లే ఔషధి మొక్కలన్నీ కూడా పెరుగుతాయని తెలీదు. మూర్ఖంగా మాట్లాడమంటే, వితండవాదం చేయమంటే, చాలా మంది వితండవాదాలు చేసేవాళ్ళు ఎడ్డిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎప్పుడైనా సరే ఔషధి మొక్కలన్నీ కూడా ఈ యొక్క చంద్రుడున్న 15 రోజుల్లో వెలుతురు ఎక్కడైతే బాగా బాగా వస్తుందో వెన్నెల, అప్పుడే అవి పెరుగుతాయి. అందుకే ఆయన మంత్రంలోనే ఉంటుంది, ఓం వం అమృతకరాయ అన్న మంత్రం. ఓం వం అమృతకరాయ అమృతం ప్లావయ ప్లావయ యజమానస్య మృత్యుర్నశ్యతు, యజమానికి మృత్యువు రాకుండా చేస్తుంది. ఆయుర్వర్ధతాం, ఆయుష్ని పెంచుతుంది. అందుకనే ఈ చంద్రుడి యొక్క గ్రహణం ఏదైతే ఉందో గర్భిణీ స్త్రీలకి, వ్యాధితో ఉన్న వాళ్ళకి, గృహిణులకి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణ కాలం పూర్తయిన తర్వాతకి దేవాలయాలలో ఎక్కడైనా అర్చక స్వాములు ఉన్న వారికి తెల్లటి వస్త్రము, బియ్యము, పిండి చంద్రుడి బింబాన్ని కూడా మీరు దానం చేయడం మంచిది. ఇవాళ రేపు సత్తు రేకునో స్టీల్ దాన్నో ఇస్తున్నారు. దానివల్ల మీకు లాభం రాకపోగా ఎదురు ఇంకా నష్టం వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి తప్పు పనులు చేయకండి. ఎంత అవుతుందండి? చిన్న చంద్రుడి యొక్క బింబం చాలా తక్కువ అవుతుంది. ఈ యొక్క దేవాలయాలలో చాలా దేవాలయాలు స్వయంభూగా వెలిసిన దేవాలయాలైతే స్వామివారి కళ్ళకు కూడా గంతలు కడతారు. ఆ సమయంలో ఆయన యొక్క, ఎందుకంటే అనిమిషులు అంటారు ఈ యొక్క దేవుళ్ళందరినీ కూడా, వాళ్ళు కనురెప్ప ముయ్యరు, వాళ్ళు ఎప్పుడు కను తెరిచే ఉంటారు. గ్రహణకాలమందు వారి యొక్క చూపు పడకుండా కంటికి వస్త్రం కూడా పెడతారు. అందుకని గ్రహణకాలం పూర్తయిన తర్వాతకి దేవాలయం అంతా కూడా శుభ్రం చేసి ఆ కంటికి ఉన్నటువంటి ఆ వస్త్రం తీస్తారు. ఇలా చేసినటువంటి బ్రాహ్మలు ఎవరైతే ఉంటారో వారికి వీలైతే దానాలు ఇవ్వడం మంచిది. ఏం దానం ఇవ్వాలంటే తెల్లటి బియ్యము, తెల్లటి వస్త్రము. చాలా మంది బ్రౌన్ రైస్లు ఇస్తాము, బాస్మతి రైస్ ఇస్తాం, అలాంటివి చేయకండి. తెల్లగా ఉన్నటువంటి మంచి బియ్యాన్ని ఇవ్వండి, తెల్లటి వస్త్రం ఇవ్వండి, వెండి చెద్దర బింబాన్ని ఇవ్వండి, లేదా వెండి గోవుని ఇచ్చినా సరే అత్యంత సత్ఫలితం వస్తుంది. మట్టి పాత్రలో నీళ్లు పోసి, వీలైతే కుండలు ఉంటాయి కదా, ఆ కుండలు దేవాలయాల్లో పెట్టించండి. అలాగే ఎక్కడైనా పెద్ద పెద్ద భవంతులు ఉంటే అక్కడ మట్టి పాత్రలో ఒక 5-6 పాత్రలు భవంతి పైన నీళ్లు పెట్టండి. పక్షులకు నీళ్లు అందితే చాలా మంచిది. వర్షం నీళ్లు పడి అవి దాహంగా ఉన్నప్పుడు తాగుతాయి. అలాగే వీలైనంత వరకు అన్నం మిగులుతుంది కదా, ఈ గ్రహణ కాలము నందు దర్భ వేసి మిగిలిన అన్నం అంతా కూడా మట్టి చిప్పలో పక్కకు పెట్టేసి మరుసటి రోజు ఉదయాన్నే అలా నీళ్లలో నానినటువంటి అన్నాన్ని చేపలకు వేస్తే మంచిది. దీని వలన కూడా జాతకరీత్యా చంద్ర సంభావిత దోషములుంటే పోతాయి. అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఈ మంత్రం కూడా మీరు చదివితే మంచిది. ఆ మంత్రం ఏంటంటే, ఓం చంద్ర అరిష్టేతు సుసంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేత్ చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనః పీడోప శాంతయే. మనస్సు ప్రశాంతంగా ఉండాలి. ఏమవుతుంది చంద్రగ్రహణ కాలంలో మనం గనక ఉంటే, ప్రశాంతంగా ఉంటే మనస్సు చికాగ్గా ఉండదు. ఒక్క మనస్సు చికాగ్గా ఉంటే చాలండి. ఏమవుతుంది మనస్సు చికాగ్గా ఉంటే? ఇల్లంతా చిందర వందర, ఏ పని చేయలేకపోవడం, మనకు డబ్బు లేదా మనకు వివాహము లేదా మనకు ఏదైనా సంతానము లేదా మనకు మంచి ఆరోగ్యము రావాల్సిన కార్యక్రమాలు ఏమైనా జరుగుతుంటే
మనం వాటి జోలికి పోకుండా అలాగే మన ఇంట్లో కూర్చొని నా మనసు బాగాలేదని ఖాళీగా కూర్చుంటే ఇవన్నీ కోల్పోతాం. అలా కోల్పోకుండా ఉండాలి అంటే ఈ యొక్క చంద్రగ్రహణాన్ని ఈ పరంగా ఉపయోగించుకోండి. ఎవరైతే మానసికమైన ఆందోళనతో ఉంటారో, ఎవరైతే ఆడవాళ్ళు గాని, మగవాళ్ళు గాని, చిన్నపిల్లలు గాని మనస్సు వికలితమైపోయి ఆటిజం ప్రాబ్లంతో కానీ, బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లంతో కానీ ఎవరైతే ఉంటారో వారు గ్రహణమైన మరుసటి రోజు శివుడికి రుద్రాభిషేకం చేయించండి. గ్రహణం జరుగుతున్నంతసేపు మీకు తెలిసిన ఎవరన్నా అర్చకులుంటే వారితోని 18 నుండి 20,000 సంఖ్యా జపం చేయించండి. లేదు మేము జపం చేసుకునేటువంటిది మాకుంది అనుకుంటే వాళ్ళు చంద్రుడి యొక్క బీజాక్షరంతోని జపం చేసుకోవాలి. 18,000 సంఖ్య చేయాలి. గ్రహణ సమయంలో మనం చెప్పిన ప్రతి ఒక్క మంత్రం కూడా 1000 సార్లకు శక్తినిస్తుంది. 18,000 చేస్తే ఇక జీవితంలో చంద్ర సంభావిత దోషములుండవు. వారి మానసికమైనటువంటి ఆందోళనకరమైనటువంటి రోగములన్నీ కూడా తగ్గుతాయి. కాబట్టి ఈ గ్రహణాన్ని ఈ పరంగా ఉపయోగించుకోండి. ఖచ్చితంగా చెబుతున్నాను. ఆటిజం ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు కానీ, నత్తి మాట్లాడే వాళ్ళు కానీ, సరైనటువంటి ప్రాపర్ కమ్యూనికేషన్ అందించలేని వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వారి కోసం ఈ జపం చేయించండి అర్చకులతోని. ఖచ్చితంగా మీకు సత్ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా జాతకం విశ్లేషణగా కావాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. 2,025 రూపాయలు చెల్లిస్తే పూర్తిగా మీకు జాతకం విశ్లేషణతో ఇస్తాను. చాలామంది వీడియో పంపించి మాకు ఆ మాల ఇవ్వండి, మాకు జ్వాలాముఖి మాల ఇవ్వండి అంటున్నారు. నేను ఫ్రీగా జ్వాలాముఖి మాల అందరికి ఇస్తానని చెప్పలేదండి. ఎందుకంటే ఆ మాలకు అయ్యేటువంటి ఖర్చే ఓ 1116 ఉంటుంది. నేను జాతకం చెప్పించుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో 2,025 రూపాయలు కట్టి వారికి ఆ మాల నేను కొరియర్ చేస్తా అని చెప్పా. అలాగే ఇప్పటికీ చెప్తున్నాను. ఎందుకు అంటే ఉన్న సమయం అనేటువంటిది వీరందరికీ బాగుండాలనేది నా ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా ఈ గ్రహణాన్ని పాటించండి. శ్రద్ధగా వీలైనంత వరకు జపం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.